భక్తులతో వాక్యము వెంబడి వాక్యము చదువుకున్నాం. ప్రియమైన వారలారా, ఎంత గొప్పగా దేవుడు మనందరికీ ఆయన కృప ఎంత గొప్పదో సాక్షాత్కారంగా విశదపరుస్తున్నాడు. ఈ కీర్తన ద్వారా మనకు దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వినాలని మనవి. మొట్టమొదట 59వ కీర్తనలో అల్షత్తషేరు అను దావీదు మీద పాడదగినది. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది అనువాద గీతం. ఇక్కడ ఈ కీర్తనలో మొట్టమొదట ఎందుకు చెప్తున్నాడంటే, సౌలు దావీదును చంపేదానికి తన మనుషులను పంపినప్పుడు ఆ సందర్భంలో ఈ కీర్తన రచించినట్లుగా మనకు వ్యక్తమవుతూ ఉంది. అసలు సౌలు ఎందుకు దావీదును చంపాలా అని మనుషులను పంపాడు, ఎందుకు ఆయనలో ఇంత క్రోధం అనేది ఏర్పడింది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దానిని బట్టే ఈ కీర్తన అంతా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా దీన్ని కొంచెం అర్థం కావాలంటే, ఈ సందర్భం అర్థం కావాలంటే 1వ సమూయేలు 19వ అధ్యాయము 11 నుంచి 18 వరకు చదువుకుందాం. 1వ సమూయేలు 19వ అధ్యాయము 11 నుంచి 18 వరకు. ఉదయమున అతనిని చంపవలనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే కాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి, సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పెను. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి, నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసుకొని రండని వారితో చెప్పగా, ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల ఒకటి మంచము మీద కనబడెను. అప్పుడు సౌలు, తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడుగగా, మీకాలు, నేనెందుకు నిన్ను చంపవలను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు నొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియచేయగా, అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురముండిరి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక్కడ మనకు అర్థమైతూ ఉంది. ఇంకా బాగా అర్థం కావాలంటే చదువుకుందాం. ఇప్పుడు 59వ కీర్తన 1 నుంచి 3 వరకు వచనాలను చూస్తాం. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడవారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయు వారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచియున్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుపడి ఉన్నారు. ఆమేన్. ఆమేన్. ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు, అయ్యా ఎవరికి మొరపెడుతున్నాడు? దేవునికి. అంటే తనను ఈ ఆపదల నుంచి కాపాడగలడని నమ్మగలిగిన దేవునికి తను విన్నవించుకుంటున్నాడు. తన బాధనంతా వెళ్ళిపుచ్చుకుంటున్నాడు. తన సమస్యనంతా దేవుని పాదాల చెంత వెళ్ళిపుచ్చుకుంటేది చూస్తున్నాం. రెండవది, నేను ఏ పాపము చేయలేదంటున్నాడు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు పోగబడి ఉన్నారు. ఊరకే ఎందుకు ఉంటున్నారు అని తెలుసుకోవాలంటే, అసలు ఈ దావీదు దేవుణ్ణి ఎంత గొప్పగా నమ్మినాడో, ఈ దావీదు అనే ఆయన ఎలా ఉన్నాడో దేవుడే ఈయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఒకసారి అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం చూస్తాం. దేవుణ్ణి ఎంత నమ్మినాడు ఈయన.
అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఆమేన్. ఆమేన్. దీనిని బట్టి దావీదు ఎంత గొప్ప భక్తుడో, దేవునికి ఎంత ఇష్టమైన వాడో మనకు అర్థమవుతోంది. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటున్నాడు. కాబట్టి ఈ పేరు పొందుకోవాలంటే ఎంత గొప్పగా ఆయన యందు మనము నమ్మిక ఉంచాలనో, దావీదు జీవితం అంతా పరిశీలిస్తే ఆయన దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో దీనిని బట్టి తెలుస్తోంది. కాబట్టి ఆయన తన విన్నపాలను దేవునికి తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన దేవునికి మొర్ర పెడుతున్నాడు. నేను ఏ తప్పు చేయలేదంటున్నాడు, నేను ఏ పాపము చేయలేదు అని అంటున్నాడు. కాబట్టి శత్రువులు మాత్రం నన్ను చంపుటకు వస్తున్నారు అంటున్నాడు. అలాగే 4-5 వచనాలు కూడా చూస్తాం. అలాంటివి 4-5 వచనాలు కూడా. నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము. సైన్యములకు అధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్ని జనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకుము. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మనము క్లుప్తంగా తెలుసుకుంటా వస్తాం. ఇప్పుడు ఇక్కడే ఆయన ఎంత తప్పు చేసినాడు, ఏం తప్పు చేసినాడు, నేనేది పాపం చేయలేదంటున్నాడు. అయినా కూడా ఏం జరుగుతా ఉంది? ఆయనను తరుముతున్నారు, ఆయనను చంపాలని చూస్తున్నారు. ఎందుకు అనే విషయాన్ని చూస్తే అదే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32 నుంచి మనం పరిశీలించుకుంటూ వస్తే ఇవంతా కూడా చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే మొట్టమొదట ఆ ఫిలిస్తీయుడైన వాణ్ణి చంపడానికి ఎంత గొలియాతును ఎంతమంది ఇదైనా రాజులు కూడా పోయి లోపల దూరుకుంటే అప్పుడు ఇతను వచ్చి ఏం చెప్తాడు? 32వ వచనం నుంచి కొన్ని 2 వచనాలు చదవండి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు, నీవు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో 34 కూడా చదవండి. 34. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటును చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగానుండును. అలాగే 50వ వచనం చూస్తాం. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఇదొక కార్యం చేశాడు. ఇది ఎవరికి చేశాడు? సౌలుకు విరోధంగా చేశాడా, సౌలు కొరకు చేశాడా అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అలాగే 19వ అధ్యాయంలో కూడా మనము చూస్తాం. 19, 8, 9, 10 వచనాలు ఒకసారి చూస్తాం. తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయెను. ఆమేన్. ఆమేన్.
ఇప్పుడు మనకు వివరంగా అర్థమైంది ఎందుకు సౌలు దావీదును చంపాలా అనుకున్నాడు, ఎందుకు ఈట విసిరాడు, ఏ ఈట తప్పిపోయినప్పుడు యోనాతాను పంపుతాడు, తర్వాత ఆయన మనుషులను పంపి ఆయన్ను చంపాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఈ విషయాలన్నీ మనం వివరంగా తెలుసుకుంటే దావీదు ఎంత స్వామి భక్తి కలిగిన వాడు, ఎందుకు తను తన పనిచే రాజును ఎంత గొప్పగా ప్రేమించినాడు, రాజు కొరకు తన ప్రాణాలను సైతము తెగించి తను గొప్పగా రాజు కొరకు యుద్ధం చేసి అందరిని జయించితే ఇక్కడ ఏం జరిగింది, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. 9వ వచనంలో చెప్తాడు, యెహోవా యుద్ధ నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. ఆమేన్. ఎందుకు ఈ పని చేస్తున్నాడంటే ఆ దురాత్మ సౌలు మీదకి వచ్చిందంట. ఎప్పుడైతే దురాత్మ సౌలు మీదకి వచ్చిందో అప్పుడు ఈయనలో ఈ దుర్బుద్ధి పుట్టింది. ఎందుకు, ఆయనకు అందరూ పొగుడుతున్నారు, ఆయనంతా ఎక్కువ పని చేసినట్టుగా, గొప్ప యుద్ధం చేసినట్లుగా, గొప్ప యుద్ధశూరుడుగా, గొప్ప బలశాలిగా ఆయన్ను పొగుడుతున్నారు. కానీ దావీదు గారి బలమంతా కూడా తనలో లేదు, కానీ తాను నమ్ముకున్న దేవుడు ఇవన్నీ చేస్తున్నాడని అనునిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇంత గొప్ప దైవభక్తి కలిగిన వ్యక్తిని ఆయన చంపేకి పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతున్నాయంటే ఎందుకు జరుగుతున్నాయి అనేది, ఆ కాలంలో అలా జరిగింది, ఈ కాలంలో కూడా ఎంతో గొప్పగా ఇవే జరుగుతున్నట్లు చూస్తున్నాం. మత్తయి సువార్త 27:18 ఒకసారి చదవడమా. మత్తయి సువార్త 27:18. అప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ఆమేన్. ఆమేన్. ఇక్కడ కూడా అసూయ అనేది మనుషులకి వచ్చినప్పుడు వాళ్లకు మంచి చెడు అను విచక్షణ అనేది కోల్పోతారు. వాళ్ళల్లో దురాత్మ దూరుతుంది కాబట్టి మంచినే వాళ్ళు దూరం చేసుకోవాలనుకుంటారు, మంచినే చంపాలనుకుంటారు. అసూయ, ఈర్ష్య ఇవన్నీ కలిగేటట్టు దురాత్మ యొక్క శక్తులు మనుషుల మీద పడినప్పుడు మనుషుల ప్రభావం అంతా, మనుషుల యొక్క ప్రవర్తన అంతా దురాత్మ ప్రభావమును బట్టి వాళ్ళు ప్రవర్తన అంతా ఉంటది. కాబట్టి దేవుడు ఆ రోజు ఎలా జరిగిందో ఇక్కడ ఎప్పుడు ఈ నూతన నిబంధనలో కూడా ఎలా జరుగుతుందో క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. అలాగే అపొస్తలుల కార్యము 7:9 ఒక్కసారి చూస్తామా. అపొస్తలుల కార్యము 7:9. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను. ఆమేన్. ఆమేన్. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు విషయంలో అసూయ ఎలా జరిగింది, అక్కడ సహోదరులు యోసేపును పట్టిన వాళ్ళ అసూయ, వాళ్ళ యొక్క క్రోధము, అతన్ని తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అతన్ని అనే ఉద్దేశంతో ఆయనకు కళలు చెప్పిన దీన్ని బట్టి ఆయన మీద క్రోధం పెంచుకుంటారు. ఆ క్రోధము ఎంతవరకు దారి తీస్తుందంటే చంపేయాలనుకుంటారు, కానీ తిరిగి దేవుడు వాళ్ళ సహోదరుడు ద్వారా సహాయం చేయటం వలన గోతిలో పడేస్తారు. తర్వాత తిరిగి గోతిలో నుంచి తీసి ఎక్కడికి, ఐగుప్తు దేశానికి, అక్కడ అమ్మబడడానికి వాళ్ళకు అమ్మేస్తారు. కానీ అక్కడ దేవుని తోడు అతనికి ఎంత గొప్పగా ఉంది. ఎందుకంటే దేవుని కృప ఎంత గొప్పదో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఎడల మనకున్న విశ్వాసము, దేవుని ఎడల మనకున్న భయభక్తి, దేవుని వాక్యానుసారము మనము నడిచే విధానాన్ని బట్టి దేవాతి దేవుడు సర్వకాల సర్వావస్థల యందును మనకు తోడై ఉంటాడని తెలుసుకునేకి మనకు ఒక గుణపాఠంగా దావీదు గారిని గురించి, ఆయన ఎలా చేసినాడో, తర్వాత ఇక్కడ భక్తులందరిని గురించి మనకు బోధిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇట్లా ఈ రకంగా ఆ మత్సరం అనేది
వీళ్ళలో చొరబడుట వలన ఇంత గొప్పగా దావీదు గారిని చంపాలని సౌలు యొక్క ప్రయత్నాలన్నీ కూడా జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు, ఎప్పుడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, నాలో ఏ తప్పు లేదు. ఏం తప్పు చేసినాడు? ఇప్పుడు మనం జరిగిండే విషయాలు, సంఘటనలను చూస్తే ఏ తప్పు చేయలేదు. ఆయనకు మేలు చేసినాడు, ఆయన కాపాడినాడు. ఆయన అంత ఇంకా ఆ ప్రజల్లో సౌలు రాజు ఎంతో ఘనంగా విజయాన్ని ఆయనకు ఒక కిరీటంగా ఇచ్చినాడు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాని మీద మత్సర పడేటట్టు దేవుడు చేసినాడు కాబట్టి సౌలు దావీదు గారిని చంపాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అలాగే సైన్యములకు అధిపతికి యెహోవా దేవా, ఇజ్రాయేల్ దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము, అధిక ద్రోహుల్లో ఎవరిని కనికరింపుముఖము. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్యజనులు ఎవరైతే దేవునిని నమ్మలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, ఆ కాలంలో ఇజ్రాయేలీయులైన వారు ఎవరైతే ఇజ్రాయేలీయులు కాకుండా అన్యులుగా ఉన్నవారు, దేవుని యందు విశ్వాసం ఉంచని వారు ఈ అకృత్యాలకంతా పాడుపడినట్లు కాబట్టి వాళ్ళనందరినీ, అన్యులందరినీ అంటున్నాడు, శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపము అంటున్నాడు. అలాగే ప్రేమైన వారలారా 6-7 వచనాలు చూస్తాం. 6, 7, 14, 15 రెండు సిమిలర్ గా ఉంటాయి. అవి చదువుకుందాం. 6, 7, 14, 15 ఒకసారి చదువుకుందాం. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు, వినువారెవరునూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు, వారి పెదవులలో కత్తులున్నవి. 14, 15 సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవలే మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు, తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు, తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు. ఆమేన్. ఇక్కడ కూడా వీళ్ళని ఎవరితో పోలుస్తున్నాడంటే, సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. ఎలా వస్తారు? కుక్కవలే మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు, వినువారెవరు లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు, వాని పెదవులలో కత్తులున్నవి. ప్రియమైనవారలారా, ఇక్కడ వాళ్ళని కుక్కలతో పొడుస్తున్నాడు. కుక్కలంటే ఎవరు కుక్కలు అంటే, మనం పెంచే కుక్కలు కాదండి, ఈ వీధి కుక్కలు. క్రూరంగా ఉంటాయి ఇవి. వాటికి తిండి దొరకాల, తిండి దొరకడానికి ఏమైనా చేస్తూ ఉంటాయి. మనం పెంపుడు కుక్కలకి అన్ని ఇస్తాం, అవి దేని మీద ఆశపడవు, ఎందుకంటే వాటి కడుపు నిండా మనమే పెడుతున్నాం. కానీ వీధి కుక్కలకు తిండి దొరకదు. ఆ తిండి దొరికేదానికి ఎంత పోట్లాట చేస్తాయో, ఎంత క్రూరంగా మారుతాయో, వాటితో పోలుస్తున్నాడు ఇక్కడ. ఎవరిని? వీధి కుక్కలతో పోలుస్తున్నాడు. ఈయన మీద పడి ఈయన చంపాలనుకుంటే వారిని గురించి. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారంట, వాళ్ళ మాటలు కత్తుల వలె ఉంటాయంట. అంత భయభక్తు, అసలు మాటలు వింటేనే మనం పోయేటట్టు ఉంటాయంట. అలాగే 14వ వచనం కూడా అదే మాదిరి చెప్తున్నాడు. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కల వలె మురుగుదురు, పట్టణం చుట్టూ తిరుగుదురు, తిండి కొరకు వారు తమ ఇటు అటు తిరుగులాడెదరు, తృప్తి కలగని ఎడల ఆ రాత్రి అంతా వాళ్లకు తిని తృప్తి కలిగేంత వరకు ఎవరిని చంపుదామా, ఏం చేస్తామా, ఎలా మన పగ తీర్చుకుందామా అని ఆ కుక్కల వలె, వీధి కుక్కల వలె అంత క్రూరంగా దొరికితే చంపేయాలనే ఉద్దేశముతో తిరుగుతున్నారని దావీదు గారు ఇక్కడ మనకు వాళ్ళని గురించి చెప్తూ ఉండేది చూస్తూ ఉన్నాం. అలాగే 8 నుంచి 10 చదువుకుందామా. చదువు. 59, 8 నుంచి 10. నా దేవుడు తన కృపతో నన్ను కలిసి కొనెను. 10వ వచనం అనుకోండి. నా కొరకు పొంచి ఉన్న వారికి 8 నుంచి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు, అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపతో నన్ను కలిసి కొనెను. నా కొరకు పొంచిన వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. ఆమేన్. ఇక్కడ కొన్ని మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు, అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. అంటే
దేవుడు వాళ్ళ విరోధులు వస్తే వాళ్ళని చూసి నవ్వుతాడా, అపహసిస్తాడా అనేది ఇక్కడ చెప్తున్నాడు. నా బలమా, నా కొరకు నీ కొరకు నేను నీ కొరకు కనిపెట్టుకుంటాను. నేను కనిపెట్టుచున్నాను, నా నా ఉన్నతమైన ఉన్నతమైన దుర్గము దుర్గము మీ దేవుడే. ఇక్కడ దేవుని గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు, ఎందుకు అపహసిస్తున్నాడు. దేవుడు, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను, నా కొరకు పొంచి ఉన్న వారికి నా కొరకు పొంచి వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించును. కాబట్టి ప్రియమైన వారలరా, ఇక్కడ ఆ 2వ కీర్తన 4-5 వచనాలు. 2వ కీర్తన 4-5 వచనాలు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. ఆమె అలాగే 3వ వచనం చదవండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆమేన్. ఇక్కడ ఇదండి విషయము. భూరాజులు యెహోవాను ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుతున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. వీళ్ళు ఎంత మూర్ఖులు! యెహోవాకే విరోధంగా భూరాజులు అభిషిక్తునికి విరోధంగా నిలవబడుతున్నారు. కాబట్టి వీళ్ళ స్థితి ఎంత అని, వీళ్ళ పరిస్థితిని చూసి దేవుడు అపహసిస్తున్నాడంట, దేవుడు నవ్వుతున్నాడంట. కాబట్టి దేవుడు నవ్వడానికి గల కారణము ఇది. కాబట్టి దేవుని సహాయం కూడా ఎంతో గొప్పగా దావీదు గారికి వచ్చినట్లుగా, దేవుని సహాయం వచ్చింది అని 10వ వచనంలో అంటున్నాడు. నా దేవుడు నన్ను తన కృపతో నన్ను కలిసి కొనెను, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. కాబట్టి ఇది కూడా 28వ కీర్తన 7వ వచనం ఒకసారి చూస్తామా, దేవుని సహాయం ఎలా వచ్చింది, ఎట్లా కలుసుకునింది. 28:7. 28వ కీర్తన 7వ వచనము. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని సహాయము ఆయనకు వచ్చినప్పుడు ఆయన నుంచి కలుసుకునింది. ఆయనకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. ఆయన ఎంతో సంతోషపడినట్టుగా చూస్తున్నాం. దేవుణ్ణి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు, ఎంతో కీర్తిస్తున్నాడు. కాబట్టి దేవాతి దేవుడు ఆయన నమ్మిన వాళ్ళకి ఎప్పుడు ఆయన వారికి తోడుగా ఉంటాడు. ఆయన శోధనలకు అనుమతిస్తాడు, గాని శోధనల మీద విజయము దయచేయవాడు ఆయనే. అందుకే కీర్తనలో చెప్తున్న 34:7 చెప్తాడు ఏమని, నీతిమంతుల కాలు ఆపదలు అనేకములు, వాటి నుంచి తప్పించువాడు యెహోవాయే అంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనకు దేవుడు ఎంత గొప్పగా ఆయన కృపను చూపుతున్నాడో ఇవన్నీ దావీదు రుచి చూచినాడు. కాబట్టి దావీదు గారు దాన్ని గురించి, యెహోవాను గురించి అంత గొప్పగా పోడుతున్నాడు. తనకు ఆపత్తు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ఆయన మీదనే తన భారం వేస్తున్నాడు. అది చాలా ముఖ్యమైన విషయం. భయపడలేదు. ఎందుకు, నా దేవుడు నాకున్నాడు, నాకు తోడై ఉన్నాడు అనే ధైర్యం ఆయనలో ఉంది. కాబట్టి 11, 12 వచనాలు, 11, 12, 13 ఒకసారి చూసుకుందామా. వారిని చంపకుము, ఏలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అణగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టియు, వారి నోటి పాపమును బట్టియు, వారు పలుకు శాపములను బట్టియు, అబద్ధములను బట్టియు వారు తప్ప గర్వములో చిక్కుబడుదురు కాక. కోపము చేత వారిని నిర్మూలము చేయుము, వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము. దేవుడు యాకోబు వంశము ఏలుచున్నాడని భూమి దంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము. ఆమేన్. ఆమేన్. ఎంత గొప్పగా చెప్తున్నాడో. ఇది అందరికీ ఒక గుణపాఠంగా మారాల. వాళ్ళని ఒక్కసారే చంపద్దు, వారిని చంపకము. ఏలయనగా నా ప్రజలు దాన్ని మరచిపోదు. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లా చెదరు చేసి అణగొట్టుము. వారిని ఒక్కసారిగా చంపితే లోకము గ్రహించదేమో, కొన్ని మర్చిపోతారేమో, కానీ జీవితాంతము జీవిస్తూ
వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడే శోధనలు చూచి, వాళ్ళు నరకయాతన పడేదాన్ని చూసి, వాళ్ళు చేసిన దానికి దేవుడు వాళ్ళకి శిక్ష విధించేదాన్ని చూసి, ప్రజలంతా ఎప్పుడు తెలుసుకొని ఇలాంటి దుర్మార్గపు పనులు తిరిగి చేయకూడదు అని దావీదు గారు విన్నవించుకుంటున్నారు. ఏమని? వాళ్ళను ఒక్కసారిగా చంపద్దు. వాళ్ళకి అందరూ చూసి వాళ్ళని గురించి తెలుసుకోవాల. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వంలో చిక్కుపడుదురుగాక. కాబట్టి వాళ్ళ చేసిన క్రియలను బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నువ్వు. కాబట్టి వాళ్ళు చేసే ప్రతి పని, వాళ్ళ శాపాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, వాటన్నిటిని బట్టి నీవే వాళ్ళను శిక్షిస్తూ తరువాత వాళ్ళను నిర్మూలం చెయ్యి అంటున్నాడు. ఎందుకు? అలాంటి వాళ్లకు ఒక గుణపాఠం ప్రజలకు కావాలా, వాళ్ళ జీవితాల్లో కూడా పశ్చాత్తాపం అనేది రావాలా. పశ్చాత్తాపం వచ్చి తిరిగి ఒకవేళ ఏమన్నా మారుతారేమో అని జరిగినప్పుడు అవకాశం ఇచ్చేటట్టు దేవుడు ఇక్కడ కార్యం చేసేటట్టు చూస్తున్నాం. కోపం చేత వారిని నిర్మూలన చేయము, వారు లేకపోయినట్లు వారు నిర్మూలం చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూ దిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము. ఆమేన్. భూ దిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు నీవు ఇది చేయి దేవా అంటున్నాడు. ఇంకా 14-15 వచనాలు చూసుకున్నాం. కడపటిగా 16-17 వచనాలు చూసుకొని ముగిస్తామండి. టైం అయింది. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవలే మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు 16-17 నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసెదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. ఆమేన్. దేవుణ్ణి గురించి ఇక్కడ ఈ 2 వచనాల్లో ఎంతో గొప్పగా చెప్తూ ఉండేది చూస్తూ ఉన్నాం. దావీదుకు దేవుడి మీద ఉండే భక్తి, దావీదుకు దేవుడి మీద ఉండే విశ్వాసము, దావీదుకు దేవుడి మీద ఉండే కృతజ్ఞత, దావీదుకు దేవుడి మీద ఉండే ఆ సంతోష ఆనందములు, ఆయన హృదయం అంతా దేవుడే నిండి ఉండేట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపత్తిన నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గురించి నేను కీర్తించదును, ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానం చేసెదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించదు. ఈ కీర్తనల గ్రంథమంతా కూడా దావీదు గారు దేవుణ్ణి ఎంత గొప్పగా కీర్తించినాడు, ఎంత గొప్పగా ఆయనకు విశ్వాసంగా ఉన్నాడు, ఎంత గొప్ప ఆయన. దీన్ని గురించి కీర్తనలన్నీ చూసుకుంటా వస్తే ఎంతో గొప్పగా ఉంటుంది. కానీ ఈ సందర్భంగా కొన్ని మాత్రం తెలుసుకుందాము. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా వారు సింహము ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుడు ఈ సందర్భం కరెక్ట్, ఆ సందర్భానికి ఈ విషయము సరిపోతుంది. కాబట్టి వాళ్ళ పరిస్థితి నుంచి తప్పించేదానికి దేవుణ్ణి మాత్రమే ఆశ్రయిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పగా ఆయనకున్నాడో తెలియజేస్తున్నాడు. 18వ కీర్తన 1-2 వచనాలు చూసుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఇలాగే 2వ సమూయేలు 22:1-3 నుంచి కూడా ఇదే విషయాలు చెప్పేటట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అది జస్ట్ నోట్ చేసుకోండి, చదివే అవసరం లేదు. దేవుణ్ణి గురించి ఎంత గొప్పగా దావీదు ఆయన్ను ఎంత గొప్పగా కీర్తిస్తున్నాడు ఒకసారి చూడండి. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన తన బలమంట. యెహోవా నా శైలము, ఆయన శైలమంట. నా కోట, నన్ను రక్షించువాడు.
ఆయన ఎన్ను రక్షించే కొరకు ఆయనకు ఒక శైలముగాను తను ఒక కోటగా మారినాడంట. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, దీని నుంచి మనము నేర్చుకుంటూ ఉంటేదేంటి, దావీదు గారు అట్లా ఉన్నాడని మనము అందరిలాగా వినేసి గమ్మున వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. మన జీవితాలలో మన విశ్వాసము ఎలా ఉండాలా, మనం ఎలాంటి వారై ఉండాలా అని దేవాతి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ విషయాలు మనము లాస్ట్ లో 1 కొరింథీ 10:11 చదువుకుంటామా? 1 కొరింథీ 10:11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఆమేన్. ఆమేన్. ఇవి దావీదు గారి జీవితాన్ని ఈ రోజు మనం చదువుకునేటట్టు, ఆయన ఎలాంటి ఇబ్బందులు కలిగినా, ఎలాంటి కష్టాలు కలిగినా దేవుడు ఆయన్ని ఎలా విజయం చేకూరుస్తూ వచ్చినాడు. ఆయన ఆపదల్లో కూడా తను చంపే తన శత్రువులు తన మీదకి వచ్చేసినా కూడా తను భయపడకుండా దేవుని మీదనే తనకు దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు, తన కోటగా ఉన్నాడు అని ఆయనను నమ్మి ఆయన మీద ఆధారపడినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన వారలారా, ఆయన ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశములను ఈయన వల్ల సఫలపరచబడును అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, అప్పుడు ఆయనకు అలా జరిగింది, కానీ ఇప్పుడు నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, నియమించి ఉన్నాడు. ఎలా నియమించినాడు, ఎందుకోసం నియమించినాడు, మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అనే విషయాలను క్లుప్తంగా మనం చూసుకుంటే, మనల్ని ఎందుకు పిలిచినాడో ఆ పిలుపు తగ్గట్టుగా మనం ఉండాలండి. కేవలము మనము విశ్వాసులుగా దేవుడు పిలిచినాడు, మనల్ని రక్షించినాడని మనము ఓహో అని సంతోషపడిపోవడం కాదు, కానీ దేవుడు మనకి ఎలాంటి బాధ్యతలు పెట్టి ఉన్నాడు, మనం ఏమి చేయాలని దేవుడు మనల్ని నియమించుకున్నాడు అనేటివి చాలా గొప్పగా మనకు చెప్పినాయి. అసలు మనల్ని నిర్మించిందే ఎందుకంటే యెషయా 43:21 చెప్తాడు ఏమని, మనల్ని ఆయన పని చేసేకే నియమించుకున్నాడంట. కానీ మనం ఎందుకోసం జీవిస్తున్నాము? 43:21 ఒకసారి చదవడమా? యెషయా 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఆమేన్. ఆమేన్. మనల్ని ఇందుకోసం నియమించుకున్నాడంట. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. కానీ మనము ఎవరి నిమిత్తం అండి మనం ఉన్నాము? నా నిమిత్తము, నా కుటుంబము నిమిత్తము నేను జీవిస్తున్నా, నా భార్యా పిల్లల కొరకు నేను జీవిస్తున్నా. కానీ ఇక్కడ దేవుడు ఎవరి కోసం నియమించుకున్నాడట? ఆయన నిమిత్తము, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. హల్లెలూయా. ఇందు నిమిత్తమే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని, ఇందు నిమిత్తమే దేవుడు ఆయన కృపను మన యందు కుమ్మరించి మనల్ని రక్షించుకొని మనల్ని మరణాంధకార లోయలో నుంచి మనల్ని తప్పిస్తే మనం ఏం చేస్తున్నాం ఒకసారి మనం చూసుకోవాలా. మనల్ని ఎందుకు నియమించుకున్నాడు? ఆయన స్తోత్రమును ప్రచురం ఎలా చేయాలా? 61 యెషయా గ్రంథము 61:1-2 ఒకసారి చూసుకొని ముగిస్తామా? ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఆమేన్. ప్రేమైన వాళ్ళ ఇంకా కింద వచనాలన్నీ ఇందుకోసం దేవుడు నిన్ను నన్ను నియమించుకున్నాడండి, దీనికోసం రక్షించుకున్నాడండి. ఆయన తన రక్తాన్ని పెట్టి, తన ప్రాణాన్ని నీ కొరకు నాకు పెట్టి, నీ పాపాలకు నా పాపాలకు శ్రమలు ఆయన అనుభవించి, కష్టాలు ఆయన శిక్ష ఆయన అనుభవించి మనల్ని రక్షించుకుంటే మనం ఎలా జీవిస్తున్నాము, మన నమ్మకం ఎవరి మీద ఉంది, ఎలా ఉంది? మన అవసరతల కొరకు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటున్నామా? దేవుని కొరకు మాత్రమే నేను జీవించాలని జీవిస్తున్నామా? అలాంటి వారికి దేవుడు ఎలా ఆదుకుంటాడు, దావీదు గారిని ఎలా ఆదుకున్నాడో ఈరోజు మనకు చాలా క్లుప్తంగా వివరంగా తెలియజేస్తూ వచ్చినారు. కాబట్టి ప్రియమైన వారలారా, సమయాతీతమైంది, టైం ఎక్కువైంది, దానితో క్షమించాలి. కాబట్టి మనము ఎందుకంటే ఏ వాక్యము చెప్పినా
అది మన కొరకు మాత్రమే దేవుడు చెప్తున్నాడనే సంగతిని తెలుసుకొని మనల్ని మనము వాక్యానుసారము మలుచుకుంటూ వచ్చినప్పుడే మనం ఆయన రూపంలోనికి రూపింపబడుతూ వస్తాము. కాబట్టి అలాంటి కృప దేవాతి దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమె దేవుడు ఈ కొద్దిపాటి పాటలు మనందరి జీవితంలో ఫలింపులోనికి తీసుకుని వచ్చునుగాక. ఆమె